హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికల్లా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ నుంచి అప్లైడ్ బయాలజీ అనే లెసన్లో డిస్కస్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ఏవియన్ ఫ్లూ 4 మార్క్స్ క్వశ్చన్. ఏవియన్ ఫ్లూ గురించి ఫస్ట్ పాయింట్, ఏవియన్ ఫ్లూ అంటే బర్డ్ ఫ్లూ, అంటే పక్షులకు వచ్చేటువంటి జబ్బు. దాన్ని ఏవియన్ ఫ్లూ అంటారు. అది కోళ్ళకు కానివ్వండి, వేరే బర్డ్స్కి కానివ్వండి, వాటికి వచ్చేటువంటి జబ్బుని ఏవియన్ ఫ్లూ అంటారు. దాన్నే బర్డ్ ఫ్లూ అంటారు. ఈజ్ ఏ డేంజరస్ డిసీజ్. ఇదేంటంటే ప్రమాదకరమైనటువంటి జబ్బు అంట. ఎఫెక్టింగ్ ద పౌల్ట్రీ బర్డ్స్ అండ్ మ్యాన్. ఏవియన్ ఫ్లూ అనేది ప్రమాదకరమైన జబ్బు. ఇది మనుషులకు కానీ అలాగే పౌల్ట్రీ బర్డ్స్ కూడా వచ్చిద్దంట. కాజేటివ్ ఆర్గనిజం. అసలు ఇది ఏ ఆర్గనిజం వల్ల వచ్చింది? ఇట్ ఈస్ ద కాజ్డ్ బై ద H5N1 ద ఏవియన్ ఫ్లూ వైరస్. ఈ జబ్బు ఏ వైరస్ వల్ల వచ్చిందంటే H5N1 అనే వైరస్ వల్ల ఈ ఏవియన్ ఫ్లూ అనే జబ్బు అనేది పక్షులకి వచ్చిందంట. అది పౌల్ట్రీ బర్డ్స్ అయినా కానీ నార్మల్ బర్డ్స్కి అయినా కానీ. ఇట్ ఈస్ పాండమిక్ డిసీజ్. పాండమిక్ డిసీజ్ అంటే ఏంటంటే ఒకే ప్లేస్లో కాదు, దీని వైరస్ ఒకటం వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్లేసెస్లో కూడా ఈ జబ్బు వచ్చిందంట. కాబట్టి దీన్ని ఏమంటారు? పాండమిక్ డిసీజ్ అంటారు. మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇది ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా సంక్రమించిందంట? ఇట్ ఈస్ స్ప్రెడ్స్ బై కాంటాక్ట్. ఇది ఎలా స్ప్రెడ్ అయ్యిందంటే ఒక బార్డుకి ఇంకొక బార్డుకి, అంటే జబ్బు వచ్చిన పక్షి, జబ్బు లేని యొక్క కోడి, ఈ రెండు కూడా దగ్గరగా కలిసి తిరగటం వల్ల, ఒకే ప్లేస్లో రెండు బార్డ్స్ కూడా కలిసి తిరగటం వల్ల జబ్బు ఉన్నటువంటి కోడిది ఇంకా వేరే హెల్తీగా ఉన్నటువంటి యానిమల్కి కూడా వచ్చిందంట. ఆరోగ్యంగా ఉన్నటువంటి బార్డ్ది ఆరోగ్యంగా లేనిది ఒకదానికొకటి కాంటాక్ట్ అవుతూ ఉండిద్దంట. బార్డ్స్ ఇన్ఫెక్టెడ్ బై దిస్ వైరస్ కంటిన్యూ టు రిలీజ్ ద వైరస్ యాజ్ దేర్ ఫీసెస్ అండ్ ఓరల్ సెక్రేషన్స్. ఈ జబ్బు ఏవియన్ ఫ్లూ అనేటువంటి జబ్బు ఏ యానిమల్కి అయితే వచ్చిందో, ఏ కోడికైతే వచ్చిందో, అది ఏం చేసిందంట? కంటిన్యూస్గా ఎప్పుడూ కూడా దాని నోట్లో నుంచి వచ్చేటువంటి సీక్రెషన్స్ ద్వారాగా, నోటి ద్వారాగా వచ్చే ఓరల్ సీక్రెషన్స్ నుంచి, అంటే నోటి ద్వారా వచ్చేటువంటి వాటర్ ద్వారా కానీ లిక్విడ్స్ ద్వారా కానీ అలాగే ఫీసెస్ ద్వారాగా ఆ యానిమల్ ఎక్స్క్రీట్ చేసేటువంటి, రిలీజ్ చేసేటువంటి ఫేకల్ మ్యాటర్ ద్వారా కూడా ఇంకొక యానిమల్కి అనేది సంక్రమిస్తూ ఉండిద్దంట ఈ జబ్బు అనేది. సిమ్టమ్స్. ఈ జబ్బు వచ్చినటువంటి యానిమల్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇన్ హ్యూమన్ టిపికల్ సిమ్టమ్స్ ఆర్ డయేరియా, కాఫ్, డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్, ఫీవర్, హెడేక్, మెలేసియా. ఈ జబ్బు మనుషులకి కనుక వస్తే వాళ్ళలో ఏ లక్షణాలు ఉంటాయంటే ఫస్ట్ డయేరియా ఉండిద్దంట, అంటే మోషన్స్ అయితే అంట. కాఫ్, దగ్గు ఎక్కువగా వచ్చిందంట. అలాగే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. ఆ జబ్బు వచ్చిన వాళ్ళంట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతా ఉంటారంట, గాలి పీల్చుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది పడతా ఉంటారు. దాంతోపాటు ఫీవర్, జ్వరం కూడా వచ్చిందంట, జ్వరం ఉండిద్దంట. అలాగే హెడేక్, తలనొప్పి కూడా ఉండిద్దంట. ఇంకా దీంతో పాటు ఏముండిద్ది? మెలేసియా, ఇంకా మిగిలినటువంటి జబ్బును పడతా ఉంటారంట, అనారోగ్యంగా ఉంటారంట. ప్రివెన్షన్. ఈ జబ్బు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అవాయిడింగ్ కన్జంప్షన్ ఆఫ్ అండర్ కుకింగ్ చికెన్ మీట్. మనం ఈ జబ్బు వచ్చినటువంటి యానిమల్స్ని కానీ నార్మల్ యానిమల్స్ని అయినా కానీ ఎక్కువగా బాగా ఉడికించుకొని తినడం వల్ల ఈ ఏవియన్ ఫ్లూ నుంచి మనకు రాకుండా ఉండిద్దంట. ప్రివెన్షన్ చేయవచ్చు, అంటే రాకుండా చేయవచ్చు అంట. ఎక్కువగా ఉడికించుకొని తినడం వల్ల ఈ జబ్బు అనేది రాకుండా ఉండిద్దంట. పౌల్ట్రీ వర్కర్స్ షుడ్ యూజ్ ద ప్రొటెక్టివ్ క్లాతింగ్ అండ్ స్పెషల్ బ్రీతింగ్ మాస్క్. ఈ పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళు, ఈ కోళ్ళ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఏం చేయాలంట? జబ్బు రాకుండా ఉండటం కోసం స్పెషలైజ్డ్ బ్రీతింగ్ మాస్క్, అంటే స్పెషల్గా ప్రిపేర్ చేసినటువంటి మాస్క్స్ అనేవి పెట్టుకోవాలంట, నోస్ ద్వారాగా మన లంగ్స్లోకి వెళ్లకుండా. అలాగే ప్రొటెక్టివ్ క్లాత్స్, మంచి క్లాత్స్ కూడా, వ్యాప్రాన్స్ లాంటి క్లాత్స్ కూడా వేసుకోవాలంట. దీనివల్ల మన బాడీకి వైరస్ అనేది రాదంట. కంప్లీట్ కల్లింగ్, అంటే సపరేషన్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఫ్లోక్స్ బై ద బర్నింగ్. ఏం చేయాలంటే జబ్బు వచ్చినటువంటి యానిమల్స్ని ఒక 100 బార్డ్స్ ఉంటే వాటిలో ఒక బాడీకి జబ్బు వచ్చింది, దాన్ని ఏం చేయాలంట? సపరేట్ చేయాలంట. జబ్బు వచ్చినటువంటి యానిమల్స్ని ఆరోగ్యంగా ఉన్నటువంటి కోళ్ళ నుంచి సపరేట్ చేసి వేరే ప్లేస్లో పెట్టడం, దాన్ని కల్లింగ్ అంటారు. లేదంటే ఇంకేం చేయొచ్చు అంట? బర్నింగ్ ఆఫ్, లేదంటే బరీయింగ్ అంటేనే పూడ్చిపెట్టడం. జబ్బు వచ్చి చనిపోయినటువంటి యానిమల్ని పూడ్చిపెట్టడం కానీ లేదంటే కాల్ చేయడం కానీ.
జబ్బు వచ్చిన యానిమల్స్ని కాల్చడం కానీ పోల్చడం కానీ చేయాలంట. చనిపోయిన తర్వాత ఒకవేళ బ్రతికుంటే యానిమల్ జబ్బు వస్తే దాన్ని ఏం చేయాలంట, ఆరోగ్యంగా ఉన్నటువంటి కోళ్ళ నుంచి సపరేట్ చేయాలంట. ఇలా చేయడం వల్ల ఈ జబ్బు నుంచి ప్రివెన్షన్ అనేది ఉండిద్దంట. ఈ టోటల్ క్వశ్చన్ కూడా 4 మార్క్స్కి.